చెప్పి చెప్పు. నీ అంటే ఎవరెవరు ఉన్నారు? నువ్వు ముసలిది కలిసి చేసిరు కదా ఈ కుట్ర. అరే మేమే కుట్ర చేసినాము. ఎవరితానా ఎన్ని పైసలు తీసుకున్నావు? ఏం పైసలు? ఎక్కడ పైసలు? నేను సుఖంగా ఉంటే మీకు ఎవరికి నచ్చుతలేదు. నేను ముసలోని ఆయన అనుకుంటున్నారులే, ఏం చేత కదా అనుకుంటున్నారులే. అగో ఏమైంది? నువ్వు ఎందుకంటే మాట్లాడుతున్నావు? చేసిందంతా చేసి ఏం కథలు పడుతున్నావు? నాకు తెలియదు అనుకుంటున్నావులే. ముసలోడా, నువ్వు చక్కగా చెప్పకపోతే నేను ఎత్తి వాళ్ళకు కొడతా. నా దగ్గర పైసలు తీసుకొని నన్నే కొడతావా? నేనెప్పుడు తీసుకుంటే నీ పైసలు? నీకు అసలు బుర్రున్నదా? ఆగో, అప్పుడే మర్చిపోతివా? నేను సత్యంగా చెప్తున్నా, నేను ఏ పైసలు తీసుకోలే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తీసుకోలేవా? ఊపిరి బుగ్గలు అమ్ముకున్న ముఖం దానా? నేనా? ఈ అల్లను నా కళ్ళ ముందర కనబడితే నేనేదో ఒక చేయకపోతే నా పేరు ప్రీతే కాదు. నీకు నిజంగా దమ్ముంటే నువ్వు మల్లయ్య మన్మరాలు అయితే దమ్ముంటే చేయి చూస్తా. నేను ముసల్లాన్ని తీసుకొచ్చి నీ పని చెప్పిస్తాను. బాగా ఆగు. నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నువ్వు పూసుకున్న పౌడర్ కూడా నా బిడ్డ లక్ష్మిది. ఆగు, ఎన్ని మాటలు అంటున్నావు నన్ను? అంట బరాబర్ అంట. నువ్వు కట్టుకున్న చీర నా ముసలిదానిది, నువ్వు పెట్టుకున్న బుట్టాలు నా చిన్న మన్మరాలి. ఆగో, ముసలోడు చూడు మనవరాలని ఇంత కనికరం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాడు. ఆనాడు కొమరెల్లి జాతరలా సుడవ ఇప్పించిన, అది నా తప్ప. కొండపోచమ్మ కాడ జిలేబీ ఇప్పించిన, సేవల్ అంగట్ల తాత నాకు పూటి కావాలంటే పూటి ఇప్పించిన, అది నా తప్ప. తాత నువ్వు మారిపోయినావు తాత. నువ్వు మా తాత కాదు, నీకెవరో శాతపడి చేసిరు. అందరి దగ్గర అడుగున్న ముఖం దానా ఇంత బాధ పెడతావా నువ్వు నన్ను? అసలు ఏమైంది చెప్పు. నువ్వు తలిగి రమ్మనవు, లేకపోతే తమన్నా నువ్వు కలిసి వస్తుంటి. ఆమె కోసం ఇన్ని మాటలు అంటావా నన్ను? తమన్నా అంటే ఒట్టి అనుకుంటున్నావా? బాహుబలి సినిమా తీసింది. అది తీసింది ఆమె కాదు, రాజమౌళి. మొత్తం బాహుబలి నువ్వు చేయబట్టే నడుస్తుందంట కదా. సరే అవన్నీ పోనీ కానీ ఇంత మబ్బుల 4 గంటలకు లేచి ఏడిపోయినావు నువ్వు? నేను ఎల్బీ నగర్కి వచ్చిన. ముసల్తానాకి కుస్మగుడా కానీ పోతే కానీ చూడని తీసిపోయినావు నువ్వు. నేనేమి పని లేకొచ్చిన అనుకుంటున్నారా? కూరగానికి గుర్రకల పరీక్ష రాపియనికి వచ్చిన. ముసలోడా, అది గుర్రకల పరీక్ష కాదు, గురుకుల పరీక్ష. ఏమో నాకు చదువు రాకపోయే తిరిగి వచ్చిన ఇక్కడ కూర్చున్నా. అయ్యో తాత, మబ్బుల లేచిపోతివి ఇక చెట్టు కింద ఏం చేస్తున్నావు? ఇంతకు చేరినవా లేదా? చిరగంగా దొరికింది. ఏం తెలియంది కేసురు, ఏం చేస్తాం? ఆగో, పంపలేరా లోపలికి? ముందే టైంకి రావాలని తెలియదా? టైంకు రావాలనే వచ్చిన, మధ్యలో ఈ బాడుగోపు దొడికి వచ్చింది. ఏం చేయాలి మరి? టైంకి అందాలి. కొంతమందికి ఎగ్జామ్ సెంటర్లు దొరకక టైంకి అందక ఎగ్జామ్ రాయకుండానే వెళ్ళిపోతున్నారు. ఇగో సారు తొలుసూరు పరీక్ష పెట్టేటప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ మండలాలు వేయండి సారు. మేము కష్టపడి మబ్బుల 4 గంటలకు లేచి వస్తున్నాం. కొందరు సెంటర్లు దొరుకుతాయి, కొందరికి దొరకాయి. ఏం చేయాలి? తెలిసినోడు వస్తాడు, తెలియనోడు రాడు. కొందరు రాయక అట్టినే పోతున్నారు. మా మండలాలలో వేస్తే ఈయనే తెలుసు కదా, పొద్దున్న లేచింది చాయ్ బొట్టు తాగి పోతాం. మంచిగా ఉంటుంది. అర్థంగా పిల్లలు రాస్తారు, మంచిగా ఉంటారు. చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ పోవాలి? జరదయ చూడండి. అరే తాత, పోరగాళ్ళు వేసుకొని ఎంత అంట తిరుగుతాం? సరే, మండలంలో వేస్తే మంచిదంటావు. దూరం సీట్ వస్తే పంపించవా మరి? నీకు అర్థం కాదే తల్లి. నేను పరీక్ష ఒకటే అన్నా, సీటు 7 వచ్చినా తీసుకుపోతా, అడేస్తా. వారం పోతా. ఇంత బగారా రైసు, ఇంత మటన్ తీసుకొని పోయి వస్తా నా మన దగ్గరికి. అయ్యో, మొత్తం మీద నీకు ఆస్ట్రోక్ వచ్చింది. అయితే మళ్ళొచ్చే గురుకుల పరీక్షకు నీ బాధను చూసి ఎవరి మండలంలో వాళ్ళకి సెంటర్లు వేస్తారు పట్టు మన సార్లు మేడంలు. నా బాధ అది కాదు. ఎక్కడి నుంచో వస్తున్నారు పిల్లలను తీసుకొని, ఒకటి ఇంట లేడు, వాళ్ళను కొట్టుడే కొడుతున్నారు. నా పాన కలకల అంటున్నది. వాళ్ళనంత దూరం నుంచి మబ్బుల తోలుకొస్తున్నారు. ఎందుకంటే మన మండలంలో దగ్గర వేసుకున్నాం అనుకో, జర మంచిగా ఇంత షాయో ఏమన్నా తిని కూడు తిని వస్తారు. అప్పుడు మంచిగా ఉంటుంది బిడ్డ. నేను అట్లా చెబుతున్నా. అయ్యో తాత, ఊకో. నీ బాధను చూసి వాళ్ళే వేస్తారు. ఊకో. ముసలోని బాధ చూసింది కదా, జర చూడుండ్రి సారు. మన మండలంలో ఉన్న మోడల్ స్కూళ్ళలో వేస్తే సరిపోతుంది. అందరి పిల్లలు టైంకి వస్తారు, మంచిగా రాస్తారు. పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం. పెళ్లి వేడుకలో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం. రేవంత్ రెడ్డి
చేసిన కులగణన తప్పు అని ఢిల్లీలో నేనే ఫిర్యాదు చేశాను అంటున్న తీర్మార్ మల్లన్న. వీళ్ళు కులగణన చేసి ఆ నివేదిక బయట పెట్టిన తర్వాత వెంటనే నాకున్నటువంటి స్థాయిలో నేను ఢిల్లీతో కనెక్ట్ కావడం జరిగింది. జరిగిన లెక్కలు తప్పు అని చెప్పడం జరిగింది. ఆ వెంటనే పెళ్లి నుండి గ్రూప్ 2 పరీక్ష రాయడానికి వచ్చిన నూతన వధువు. టైం అవుతుందండి, ప్లీజ్ 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 నైనా బెస్ట్ ఆఫ్ లక్ రా. మల్లయ్య తాతను మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.